Guys, don't mind. It's a few years journey కాబట్టి కొంచెం 5 minutes మాట్లాడతాను. అండ్ ఇట్స్ నాట్ ఎంత కష్టపడ్డాం ఎంత ఏం చేసామని చెప్పను. డోంట్ వరీ. సి అండ్ మధ్య మధ్యలో ఐల్ బీ స్విచింగ్ టు ఇంగ్లీష్ అండ్ హిందీ సో దట్ మై Hindi friends and Malayalam friends can also understand. And I trust the Malayalam guys are the most educated guys in the country, so they'll understand the Hindi as well. So, basically, 2008 lo attacks జరిగినప్పుడు when I saw Major Sandeep Unnikrishnan garu's photograph, నేను యుఎస్లో ఉన్నాను. ఆయన ఫోటో చూసినప్పుడు ఒక తెలియని ఎమోషన్ వచ్చేసింది. ఎందుకంటే మా అన్నయ్యలా ఉన్నారు, మా ఇంట్లో చాలామంది బ్రదర్స్ కజిన్స్ అందరూ ఆయనలానే ఉంటారు చూడటానికి. సో నాకెవరో పెద్ద అన్నయ్యలా ఉన్నారు. అండ్ ఏదో ఒక మా అన్నయ్య చనిపోయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. దట్ సెన్స్ దట్ ఐ లాస్ట్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ ఆయన మీరు గమనిస్తే ఆయన పాస్పోర్ట్ ఫోటోలో హీల్ హ్యావ్ అ స్మాల్ స్మైల్, ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. కళలో ఇంటెన్సిటీ ఉంటుంది కానీ ఫేస్లో ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది ఆ ఫేమస్ ఫోటోగ్రాఫ్లో. అండ్ ఐ థాట్ that probably is his character, and I started following him. I became his fan, to be honest. I'm a fan and admirer of Major Sandeep. It never struck my mind that I'd be making a film on him until these guys actually asked me, what is your dream project? And then immediately I had this feeling that why can't we tell Major Sandeep's story? Why can't, I researched so much about him. My first challenge was going to be convincing his family, his parents. మేమేదో కమర్షియల్గా వచ్చేసి సినిమా తీసేయట్లేదు, మనస్ఫూర్తిగా అంటే సినిమా ఆడాలి కానీ జెన్యున్గా ఉండాలన్న ఫీలింగ్. సో వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడంతో స్టార్ట్ అయింది. మేజర్ బిగినింగ్స్ వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టారు. అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ కన్విన్సింగ్ అంకుల్ అండ్ ఆంటీ, దే ఫైనలీ సార్ట్ ఆఫ్ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రస్ట్ దట్ we would tell this story honorably. And that's where the journey began. When we announced the project, in fact, we were so careful. Major Sandeep Gari Museum lo uniform layout ala untundo, exact aa uniform layout lone photo shoot chesi adi poster ga, announcement poster ga Mahesh sir banner lo release ayindi. Announcement poster of the project. Immediately some army guys called and said the insignia and the medals on the uniform are wrong. మేము షాక్ అయిపోయి ఏంట్రా ఇంత జాగ్రత్తగా పడి వాట్ ఈస్ ద పాయింట్, నాకు అర్థం కాలే, అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. లేటర్ వీ అండర్స్టూడ్ దట్ అంకుల్ అండ్ ఆంటీ హ్యాడ్ కేర్ఫుల్లీ అరేంజ్డ్ మేజర్ సందీప్స్ మెడల్స్ ఇన్ ద షోకేస్. అది ఆర్మీ అలా వేసుకోరట, మేము షోకేస్ని ఫాలో అయ్యాం. సో మాకు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఓకే ఇంకా జాగ్రత్త పడాలి, మనస్ఫూర్తిగా చేయడం సరిపోదు, ఇంకా జాగ్రత్త పడాలి. వీ హ్యాడ్ అన్ ఆర్మీ కన్సల్టెంట్ ఆన్ సెట్. ఆయన వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్కి వీ ఎండెడ్ అప్ హ్యావింగ్ డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఆన్ సెట్ సో దట్ వీ గెట్ ఇట్ రైట్ అనమాట. ఆ డీటెయిలింగ్ కరెక్ట్ ఉండాలని అంత మనస్ఫూర్తిగా చేసిన సినిమా అండి. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు నేను Tier 1లు Tier 2లు బాక్స్ ఆఫీస్లు ఇలాంటి పదాలని మాట్లాడదలుచుకోలేదు. A lot of people have asked me if this film is sort of fire and fury. I'd like to say that it's heart, and that's what this film is. కొంతమంది distributors when they first heard about the project భలే ఎక్సైట్ అడిగారు, సార్ ఇది A center ఫిల్మా, B center ఫిల్మా, C center ఫిల్మా, ఏంటి మీ ఉద్దేశం అంటే, నాకు అనిపించింది ఏంటంటే మనిషికి నచ్చే ఫిల్మ్. ఒక మనిషికి హార్ట్ ఉంటే మనిషిలో ఉన్న ప్రతి ఫీలింగ్ని స్టర్ చేసే కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. అండ్ మేజర్ సందీప్ ఆయన అద్భుతమైన జీవితంలో అనుభవించిన డిఫరెంట్ ఫీలింగ్స్, యాంగర్, సాడ్నెస్, హ్యాపీనెస్, ఇట్స్ అ ఫిల్మ్ దట్ ఎన్క్యాప్సులేట్స్ all of those emotions into this journey. And of course we know how that he went to the heavens at the end of his journey. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నా, నాకు అప్పుడు అనిపించింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వే హీ డైడ్ బట్ అబౌట్ ద వే హీ లివ్డ్. అండ్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వీ డిసైడెడ్ టు మేక్. I'd like to thank the media from all three industries for being here. I'd like to also thank my producers for helping put this project together. A+S first, and
getting Sony Pictures, a reputed international company, on board and making them sort of really take our film to an international level. మేము ఇక్కడ హైదరాబాద్లో తీయాలనుకున్న సినిమా మా అనౌన్స్మెంట్ వెరైటీ మ్యాగజైన్ హాలీవుడ్ రిపోర్టర్లో అయిందండి. సో ఒక అప్కమింగ్ యాక్టర్కి అది ఒక కిక్ కదా, సో ఇట్ గివ్స్ యూ అ నైస్ లిటిల్ హై. బట్ ఇఫ్ వి సెట్ దట్ అసైడ్, ఐ థింక్ ఐమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ దట్ three different huge stars from three different industries are launching the major teaser. Salman sir, Salman bhai from Mumbai and Bollywood, launching the Hindi teaser. Prithviraj sir Cheta launching the Malayalam version. And of course, the most important and sort of most important for us, the two people who've sort of backed this project from day one, believed in us, never interfered, really gave us encouragement and stood by us, was Mahesh sir and Namrata ma'am. I can't stress enough how valuable their support has been and how much guidance we got as to how this film should be taken. దీని ప్లాట్ఫామ్లోకి ఎలా తీసుకెళ్ళాలి. మా అన్నయ్య నాకు ఒకసారి మాట చెప్పాడండి, కోహినూర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. కోహినూర్ డైమండ్ని మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పేపర్ మీద పెట్టి అమ్ముతా అంటే మీరు 5 రూపాయలకి ఇస్తానన్నా కూడా ఇది నకిలీది అనుకొని ఎవడు కొండు. అదే కోహినూర్ డైమండ్ని మీరు తనిష్ షోరూంలో పెట్టి 2,000 కోట్లు అంటే 2,000 కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్ ఉంటాడు. మారింది డైమండ్ కాదు, మారింది దానికి ఇచ్చిన ప్లాట్ఫామ్. అండ్ దట్ ఈస్ వాట్ ద GMB బ్యానర్ ఇస్ ఫర్ దిస్ ఫిల్మ్. మేజర్ సందీప్ సార్ ఇస్ ద కోహినూర్ and Mahesh sir is the platform that takes him to the world. And I'm so thankful to him and of course his huge fans around the world for really encouraging us and standing with us. Ante vaalla cinema laga deen own cheskunaru. Thank you so much. Am I missing anything? So let me just last but not least, I just want to say that in many ways the first audience for this film is Major Sandeep's parents. వాళ్ళు నాకు సెకండ్ పేరెంట్స్ లాంటి వాళ్ళు అయిపోయారండి. నేను ఒక 1.5 year బ్యాకే లాక్డౌన్ అప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగిందంటే, ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐ విల్ బీ దేర్ విత్ యూ అని మాత్రం ప్రామిస్ చేశాను. అండ్ ఐ ఇంటెండ్ టు స్టాండ్ బై దట్ ప్రామిస్. దే ఆర్ ది ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ and they are the final audience for this film. And I'm really thankful that they gave us the permission to make this film. ఒక్కసారి I just kind of also want to టీం పరంగా చెప్పాలని కోరిక. ఈ సినిమా దీని వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు తెలుసు కాబట్టి మా టీంకి ఎన్ని ట్రాజడీస్ జరిగినా people continued working hard. It's immense, the kind of tragedy the team has undergone in the last few months. 3 key members of the team have lost their parents over the making of this film. And yet, not a single day of shoot was missed, not a single event was missed, except for the 28th, but that too because of the Maharashtra lockdown. Had there not been a lockdown, we would have launched the teaser on the 28th. I can't stress enough how much the team has pulled through to make this film happen. I'd like to thank my guru, Aburi sir, for guiding us through the process. My dear friend Shashi, who I'm always fighting with, who always calms me down. I'm the tsunami and he makes sure that we calmly get to the shore. And Sri Saran, for coming here despite everything, whatever tragedy he's gone through, he's still here, he still put the music together, still put the mix together. Vamsi, our cinematographer, and so many other cast and crew that have... Art. Yes, art. I'd like to talk a little bit about that as well. Avinash garu ee cinema ki art chesarandi to capture 3 different time periods: the 70s, the 80s, the 70s, 80s, 90s and the 2000s in the film. 5 different locations in the film. It's a huge span. Taj Mahal Palace Hotel has been recreated in 8 different locations, 4 different sets, 4 different real 5-star hotels. We shot all over. We burned, broke all sorts of things and set fire and dynamite to huge sets to make this film happen. It's a film made for theaters, for the theatrical experience. And when you're telling a film across so many time periods, production design, art, costume, all these things become very important. Trust me that we've spared no expense, no amount of energy to make sure that the film feels very authentic. చిన్నవండి జస్ట్ క్యాజువల్గా పెట్టినవి కాదు. ఈవెన్ ద థింగ్స్ ఆన్ దిస్ టేబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ,
You'll see that the box has Major Sandeep's final quote. You'll see it has the costume I wear of his 7 Bihar uniform when he's a major in 7 Bihar. You'll see we have the NSG uniform, the combat outfit. You'll see the helmet they wear, the MP5 weapon they fire. Everything here, there's a reason for everything. Every wound, every piece of makeup on the face, every word in the letter poster that we released, the little child that Shobhita is holding, Sai's expression in the classroom, everything has a meaning. That is the care we've had in putting this film together. I'm not lying when I say this is my dream project, and I'm not lying when I say I promise this film is going to be massive. Thank you. Thank you, Sesh. Just to add, Namrata garu వద్దాం అనుకున్నారు కానీ రాలేకపోయారు. Just to add a couple of things about Namrata garu and Mahesh garu and how our experience with them has been. I think Sonyతో వర్క్ చేయడం is one experience. They're a corporate sitting in Bombay, but the kind of support మాకు నమ్రత గారి నుంచి మహేష్ గారి నుంచి ఏదైతే వచ్చిందో, అంటే నేను నమ్రత గారు లిటరలీ రోజుకి అట్లీస్ట్ ఒక 5-6 సార్లు ఫోన్లు మాట్లాడుకుందాం లాస్ట్ 1-2 ఇయర్స్లో ఫర్ షూట్ గురించి, వేరే దాని గురించి, వర్క్ గురించి. ద కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఏదైతే మూవీలో పెట్టారో, మహేష్ గారిని కలిసిన ప్రతిసారి సినిమా ఎలా అవుతుంది, ఆ సీన్ ఎలా జరుగుతుంది, టీజర్ కట్ ఎప్పుడు చూపిస్తున్నారు అనడం. సో వాళ్ళు ఏదైతే కాన్ఫిడెన్స్ మా మీద పెట్టారో అది మాకు చాలా 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 హెల్ప్ అయింది టు గివ్ అవర్ బెస్ట్ ఫర్ శేష్, ఫర్ ద డైరెక్టర్. And I have to admit, Andy, when you're a superstar in South India and you have such a large fan base, it's not a joke for you to give your brand, your name to a film. There is a reason the film has G. Mahesh Babu Entertainment on the film, and thank you to Mahesh sir for trusting us. Yeah. Thank you to Sony for trusting us, and most of all thanks to these guys for helping us put the film together. సో అది, అండ్ మీరు మెన్షన్ చేశారు, బట్ హ్యూజ్ థ్యాంక్స్ మా టీమ్కి కూడా. చరణ్, అబ్బుర్ రవి గారు, వంశీ, అవినాష్, రేఖ. అంటే మీరు మూవీ చూసినప్పుడు మీకు ప్రతి డీటెయిలింగ్ మీరు అన్నట్టు అర్థమవుతుంది. అండ్ we want to thank all of you from the bottom of our heart for doing what you have done and for what we are going to do. We will take questions from the media అండి. సో ఒక 2-3 క్వశ్చన్స్ తెలుగు, 2-3 క్వశ్చన్స్ హిందీ, అలా రౌండ్గా కొడతాం. సో తెలుగులో ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. మధ్యలో వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం, మీరు భరించాలి. అండ్ ప్లీజ్ గైస్, we'll be interacting with you as well on Zoom and on camera. So first, Telugu media, any questions? మైక్ ఇవ్వండి. శశి గారు, ఈ స్క్రిప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? శశి ఎప్పుడు చెప్పాడు మీకు ఈ స్క్రిప్ట్? ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది, గ్రౌండ్ వర్క్? బహుశా ఒక రియల్ లైఫ్ స్టోరీ అయినప్పుడు బహుశా ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ ఇన్ 2008 కదండి. ఆయన ఫోటో ఫస్ట్ కనిపించినప్పుడే మైండ్లో ముద్ర పడిపోయింది. ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే నేను రాసుకుంటున్నా శశి గైడెన్స్ లేకుండా నేను ఎటు వెళ్ళిపోయేవాడిని. శశి వుడ్ ఆల్వేస్ బ్రింగ్ మీ బ్యాక్ అండ్ మేక్ షూర్ హీ మేక్స్ మీ రియలైజ్ వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అండ్ వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ టెలింగ్ ప్రాసెస్. సో ఐడ్ సే సమ్వేర్ అరౌండ్ 2018 శశి అండ్ ఐ హ్యాడ్ ఒక అంకుల్ ఆంటీని మేము 10 సార్లు కలిసిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఈవెంట్స్కి వాళ్ళు వచ్చి మేము వెళ్ళి అంత క్లోజ్ అయిపోయిన తర్వాత సమ్ 1000 hours ఆఫ్ రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ రీసెర్చ్ ఉంది మా దగ్గర. సో ఆ రీసెర్చ్ అంతా వింటూ మాకు 2018లో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఫామ్ అయిందండి. అది నమ్రత మ్యామ్కి, మహేష్ సార్కి తెలియజేయడం జరిగింది. అండ్ ద రెస్ట్ యాస్ దిస్ ఈజ్ హిస్టరీ. శేష్ గారు, నేను సతీష్ అండి, ఈటీవీ నుంచి. ఇక్కడ సందీప్ గారు అంటే 26/11 తర్వాత సందీప్ ఉన్నికృష్ణన్ గారు బాహ్య ప్రపంచానికి తెలిసారు. అంతకుముందే అంటే అక్కడ వరకు వింగ్లో వరకు తెలుసు, కానీ బయట జనాలకు తెలిసింది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన చేసిన త్యాగం. సో ఆయన చేసిన త్యాగంలో, ఆయన మరణించిన తర్వాత మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏంటి ఆయన జీవితంలో? అది ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? సో మోస్ట్ ఇమ్మెన్స్ థింగ్ ఏంటంటే అండి, నేను ఆయన జీవితంలో రీసెర్చ్ చేసినప్పుడు చాలామందికి ఆయన చేసిన త్యాగం, ఓకే ఆయన వల్ల 150 మంది ఇండైరెక్ట్గా సేవ్ అయ్యారు, ఆయన డైరెక్ట్గా 14 మందిని కాపాడారని మనకు తెలుసు. ఆయన లైఫ్ చాలా అందంగా గడిపారండి. ఆయన జీవితాన్ని చూసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీకు చెప్తే సినిమాలా ఉంటుంది. అంటే ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే మాకు అసలు అన్ని ఇన్సిడెంట్స్ ఒకే సినిమాలో పెడితే భజన అనుకుంటారు అని మేము కొన్ని తీసేసి వచ్చింది. కార్గిల్ వార్లో ఆయన షోల్డర్ మీద ఇలా ఎత్తుకెళ్ళి సమ్ 10 kilometers స్నోలో నడిచారండి, ఇంజర్ అయిన ఒక సోల్జర్ని.
అది మన సినిమాలో ఒక కార్గిల్ ఎపిసోడ్ ఉన్నా అది పెట్టలేక మేము దాన్ని ఇంకా సినిమాలో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలని చాలా తపన పడ్డాం. సో ఐ వుడ్ సే నన్ను మోస్ట్ ఇంపార్టెంట్గా కదిలించింది ఆయన జీవితం అండి, ఆయన మరణించక ముందు. యునో కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ ఐ కెన్ ట్రూలీ థింక్ ఆఫ్ ఇస్ వాట్ అంకుల్ టోల్డ్ మీ. అంటే అంకుల్ ఆయన అడిగారట, ఏంటి నువ్వు అంత పేట్రియాటిక్, అంత దేశభక్తి అలా అవసరమా అంటే, అంకుల్ సివిలియన్ కదా, సో అంత అవసరమా అన్నట్టుగా తిడుతున్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నాన్న ఇది అంకుల్ చెప్పారు నాకు, పారాఫ్రేజింగ్, అంటే ఆయన కూడా ఎగ్జాక్ట్గా వర్డ్స్ గుర్తుపెట్టుకోలేదు, ఉన్నది ఆయన గుర్తున్నది చెప్పారు. నాన్న బార్డర్లో ఆర్మీ అంతా ఎలా పోరాడాలి, అసలు పాకిస్తాన్ అటాక్ చేయాలా చేయకూడదా, కాశ్మీర్ లైన్ దాటాలా దాటకూడదు, ఇవన్నిటికీ ఉచిత సలహాలు చాలామందికి ఉంటాయి. ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఎలా ఆడాలి, సచిన్ బ్యాటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అందరికీ చాలా ఒపీనియన్స్ ఉంటాయి. ఈ ఒపీనియన్స్ ఉండటం తప్పు కాదు, ఇది దేశభక్తి, ఇది దేశాన్ని ప్రేమించడం. అందుకని ఆ డైలాగ్ మేము పెట్టింది, దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్ళని కాపాడటం మా పని. సో అది సందీప్. సో ఆయన అవుట్లుక్ నన్ను కదిలించిందండి. అంటే ఇది మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు, సో దీన్ని ఏ వేలో తీసుకెళ్తున్నారు ఏంటి అని సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? ఐ థింక్ మహేష్ సార్ మమ్మల్ని గైడ్ చేసింది ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎలా రీచ్ చేయాలన్నదండి. క్రియేటివ్గా ఆయన బేసిక్గా మా ఒక థింగ్కి, మా ఇండిపెండెన్స్కి మమ్మల్ని వదిలేశారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ టైం నమ్రత గారు విన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన మోస్ట్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి ఏంటంటే, ఇది పాన్ ఇండియా చేయాలి అన్నారు. ఐ థింక్ శేష్ వచ్చి తెలుగు కొంచెం పెద్దగా చేయొచ్చా ఎలా అన్నప్పుడు నమ్రత గారు నమ్మి ఈ స్టోరీని మనం పాన్ ఇండియా చేయాలి అన్నారు. ఐ థింక్ వాళ్ళు ఒక లెన్స్ లాగా మాకు ఒక అంటే యాంప్లిఫికేషన్ ఇచ్చారు మా విజన్కి. ఐ థింక్ దట్ ఈస్ దర్ బిగ్గెస్ట్ హెల్ప్. తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, శేష్ దిస్ ఇస్ యువర్ డ్రీమ్, యూ రియలైజ్ ఇట్. మేము వచ్చి మీకు ఏదో ఇన్పుట్స్ ఇచ్చి అవన్నీ చెయ్యం. ఇఫ్ యూ వాంట్ ఎ ఫీడ్బ్యాక్ దే ఆర్ ఆల్వేస్ దేర్, బట్ కంప్లీట్ ఫ్రీడమ్ హ్యాస్ బీన్ గివెన్ టు శేష్ అండ్ ద డైరెక్టర్. అండ్ ఐ ఫీల్ అది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ అని నాకు అనిపిస్తుంది. యా, అండ్ యూనో ఇంకొకటి ఏంటంటే, మనం అనుకున్న థాట్ని 100 మంది కాదు కోట్ల మందికి ఎలా రీచ్ అవ్వాలి అన్నది వాళ్ళ గైడెన్స్ అండి. అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా పనికి వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రియేటివ్గా ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, మెచ్చుకోవడమే కానీ అంతకన్నా వేరే డిస్కషన్ అవ్వాలి యాక్చువల్గా.